అంటే ముందల జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన. అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా లేదంటే మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించాడు. పాపం ఆయన చేతుల్లో ఏముందబ్బా, ఆయన చేతుల్లో ఏముందా? అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చుని, అంతే కదా జరిగేది. No, no, no. We are following NMC rules. We are strictly following NMC rules. And పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవుతాడు. We are not going to break rules. ఎన్ఎంసీ రూల్స్లో లేదు. నో ఎన్ఎంసీలో లేదు, అది మీరు తీసుకురండి. నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్గా, అందుకని నేను కొంచెం సబ్జెక్ట్ చదివాను. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. నాకు లేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతే మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి. బట్ నాకున్న సమాచారం మేరకు ఐ హ్యావ్ చెక్డ్, వీఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్. లేదమ్మా, రాలేదని, అది ఇష్యూ అయింది, కోర్టుకి వెళ్ళింది, అది ఆ డీటెయిల్స్ ఉంది, నాకు ఐడియా ఉందమ్మా. మీరు అది కోర్టుని అడగాలి సార్. అమ్మా ఐ అండర్స్టాండ్ అమ్మా, ఇది కొత్త ఇష్యూ కాదు, ఇది నలుగుతున్న ఇష్యూ. బట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ నేను ఫాలో అవ్వాలి. ఐఎమ్ డ్యూటీ బౌండ్ బై సర్టన్ గైడ్ లైన్స్. అది నేను సార్, లెట్ మీ ఫాలో ద రూల్స్, ద గైడ్ లైన్స్ లేడ్ డౌన్. కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందా, దెన్ ఐ కెన్ టేక్ అప్ అమ్మా. అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించే అలవాటు నాకు లేదు. వాంట్ వెరీ క్లియర్. అమ్మా మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు, చాలా క్లారిటీగా ఉంది. స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను. దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అనే ట్రోల్ కూడా చేశారు. బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్. అవాస్తవాలు చెప్తాం మాకు అలవాటు లేదు. ఏముంది దాంట్లో, చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి, దీని ద్వారా ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నా. దాని మేము కట్టుబడినాం. సార్ ఒక మాట అడుగుతున్నా, సిపిఎస్ఐని ఎందుకు రద్దు చేయలేదండి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని. మద్యంలో సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి, మద్యంలో నేను అవినీతి చేయలేదని. విల్ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమనండి. అరే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. బస్ పెన్షన్, మేము 20 లక్షల ఉద్యోగాలు ఫస్ట్, మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు చూస్తే బాబు సూపర్ 6లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం. మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. నంబర్ 2 టెట్ నిర్వహించాం. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి గల 1 మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ నిర్ణయం అంటే మన నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని, అది ఈ నెలలో వస్తుందని భావిస్తున్నాం. వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ ఇస్తాం. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తాం. అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు, అది చేస్తాం. పెన్షన్ పెంచాం. ఉచితంగా గ్యాస్ ఇస్తాన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా ఇస్తాన్నాం, ఇచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాను, చేశాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటాన్నాం, చేసాం. ప్రైవేటీకరణ జరగకుండా చేసాం.